అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఇప్పటి వరకు మనకి H1B వాళ్ళు ఏంటంటే లాటరీ సిస్టమ్ ద్వారా, అంటే అంతకుముందు లాటరీ లేదు, బట్ కొన్ని ఇయర్స్ నుంచి లాటరీ వచ్చింది. లాటరీలో సెలెక్ట్ అవుతున్నారు. సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 80,000 85,000 ఏదైతే ఉందో దాంట్లో 65,000 20,000 స్టూడెంట్స్కి ఇలా ఈ ప్రాసెస్ అంతా నడిచింది. ఇక సేమ్ స్టోరీ మనం వాళ్ళు డిస్కస్ చేసుకోవడం ఎందుకు. కానీ అయితే ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, దీని మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అట్లా అని చెప్పి ఎవరిని సఫర్ చేసే ఉద్దేశం లేదు, కానీ హైలీ స్కిల్డ్ పీపుల్ కావాలి, స్కిల్డ్ పీపుల్ బేస్డ్ ఇమిగ్రేషన్ అనేది తీసుకొస్తా అని చెప్పి. ఇంతకు ముందు ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ప్రపోజల్ ఒకటి వచ్చింది, బట్ అంత అనుకున్న జరగలేదు. రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను, స్టూడెంట్స్ కి కొన్ని సెట్ ఆఫ్ మంత్స్ తగ్గించాలి అని చెప్పేసి డిహెచ్ఎస్ వాళ్ళు ఒక రూల్ ప్రపోజల్ చేశారని. సో అలాగే H1B వాళ్ళ మీద కూడా ఒక కొత్త ప్రపోజల్ అనేది డిహెచ్ఎస్ వాళ్ళు డ్రాఫ్ట్ చేసి దాన్ని OMB వాళ్ళకి ఇచ్చారనమాట. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ వీళ్ళు రివ్యూ చేస్తారు. అంటే దీన్ని OYRA అని కూడా అంటుంటారు అనమాట. సో OMB/OYRA అంటే ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటరీ అఫైర్స్ అనేటువంటి డిపార్ట్మెంట్ వైట్ హౌస్ లో ఉంటుంది. వాళ్ళకి ఈ ప్రపోజల్ డిహెచ్ఎస్ వాళ్ళు పంపించారు. సో ఈ ప్రపోజల్లో వాళ్ళు ఏం పెట్టారు అంటే, ఈ H1B ప్రెజెంట్ లాటరీ ఏదైతే ఉందో దాన్ని స్క్రాప్ చేసి దీని ప్లేస్లో కొత్తగా వేజ్ బేస్డ్ వీసాస్, అంటే సేమ్ H1Bనే జస్ట్ ప్రాసెస్ మారుస్తారనమాట. ఇప్పుడు మనకి లాటరీలో పిక్ అయితే మనం పిటిషన్ వేసుకుంటాము, అప్లై చేసుకుంటాము. ఎంతవరకు 85,000 క్యాప్ ఉందో అంతవరకు వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకునే వాళ్ళే. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లేకుండా వేజ్ బేస్డ్, అంటే 4 లెవెల్స్ ఆఫ్ వేజెస్ ఉంటాయి అన్నమాట. లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1. సో ఈ 4 డిఫరెంట్ వేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ బేస్డ్ మీద వీళ్ళని పికప్ చేయాలి అనే ప్రపోజల్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇంకా మనం దీంట్లో డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ టు ఎంకరేజ్ మీ, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది నేను ఇచ్చే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే కింద నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే నా వీడియోలు టక్కున మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఓ లైక్ ఇచ్చారంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు ఒక 4 దగ్గరికి వెళ్తాయి. ఓకే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళ ప్రపోజల్, డ్రాఫ్ట్ ప్రపోజల్లో ఏముంది అంటే, వేజ్ లెవెల్ 4 వచ్చేసి దగ్గర $180,000 ఆఫ్ ద సాలరీ. అంటే ఇక్కడ అడ్వాన్స్డ్, హై లెవెల్, సీనియర్ లెవెల్. ఇప్పుడు ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్లో కూడా దాదాపు 200-250K సాలరీస్ ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి లెవెల్ వాళ్ళకి అనమాట. సో తర్వాత వేజ్ లెవెల్ 3 వచ్చేసేసి మీకు 150K అలా రఫ్గా సాలరీ. తర్వాత ఇక లెవెల్ 2, లెవెల్ 1 అవి ఏంటంటే ఇంకా 90K, 80K, 60K, ఇంకా 150 కన్నా బిలో అనుకోండి ఇక క్లారిటీగా చెప్పాలంటే. సో ఈ బేస్డ్ మీద 85,000 ఏదైతే ఫిగర్ ఉందో ఆ ఫిగర్ అలానే ఉంటుంది. 85,000 నెంబర్ ఆఫ్ వీసాస్ చేంజ్ కాదు. ఆ 85,000లో 20,000 స్టూడెంట్స్కి ఇచ్చింది చేంజ్ కాదు, 65,000 జనరల్ H1B చేంజ్ కాదు. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. బట్ ఒక్క రూల్ మారుతుంది. ఏంటి అంటే, నో మోర్ లాటరీ. ఈ వేజ్ ప్రకారం మనం అప్లై చేసుకోవాలి. అంటే ఇదివరకు లాటరీలో ఉన్నప్పుడు ఏంటంటే 4 అప్లికేషన్లు, 5 అప్లికేషన్లు, 6 అప్లికేషన్లు అలా వేశారు. ఈ మధ్యన ఏంటంటే ఫీజులు అవి పెంచిన తర్వాత ఒక్కొక్క 20-25 అప్లికేషన్లు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఫీజులు పెంచిన తర్వాత ఒక 4-5 అప్లికేషన్లకు దిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ వేజ్ డిటర్మినేషన్ బేసిస్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా మంది లక్కీ ఫెలోస్ ఎవరు దీంట్లో అంటే నిజంగా టాలెంట్ ఉన్నాడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు H1B లాటరీ అనేది చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ హార్వర్డ్లో చదివాడు, మంచి టాలెంటెడ్, హైలీ స్కిల్డ్, OPT మీద ఉన్నాడు, H1 అప్లై చేస్తాడు, రాదు. వాడు ఎవడో ఎక్కడో మారుమూల ఒక 15 లక్షలు 20 లక్షలు కట్టి ఏదో పార్ట్ టైం జాబ్ కోసం వచ్చినోడు ఎట్లా OPT అయిపోతుంది, H1 వేసుకుందాం వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్టు వాడు H1 వేస్తే పికప్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ మారుమూల యూనివర్సిటీలో చదివిన వాడికి 1,80,000 శాలరీ వస్తుందా? అంత శాలరీ రాదు. హార్వర్డ్లోనో, MITలోనో, లేకపోతే ఇంకా ప్రిన్స్టన్ యూనివర్సిటీలో, ఇట్లాంటి టాప్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది. ఎందుకు? వాళ్ళంత దూరం వెళ్ళారు అంటే వాళ్ళకున్న స్కిల్ ఉంది కాబట్టి, వాళ్ళ GPS బాగున్నాయి కాబట్టి, వాళ్ళ టాలెంట్ బాగుంది కాబట్టి అంత టాప్ యూనివర్సిటీలో సీట్లు వచ్చినాయి. ఈ యూనివర్సిటీలన్నీ ఏంటి, జస్ట్ ఏదో మేపడానికో లేకపోతే పార్ట్ టైం జాబ్ల కోసమో లేకపోతే అమెరికా రావడానికి దారి ఎత్తుకోవడం కోసమో.
వీళ్ళంతా పక్కకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ హెవార్డ్ ఓడి H1 పిక్ కాకుండా ఈ నార్మల్ యూనివర్సిటీ ఓడి H1 పిక్ ఏంటంటే లాటర్ సిస్టంలో ఒక రకంగా వీడు ఇంత కష్టపడి చదువుకున్న పాపం వాడికి అన్యాయం జరుగుతున్నట్టే కదా. ఫ్రాంక్గా ఆలోచించండి, మీరు అంత పెద్ద యూనివర్సిటీలో సీట్ తెచ్చుకొని ఆడ H1 రాకపోతే బోర్మంటూ బాధపడితే వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఇక్కడ లక్ వాళ్ళకి కలిసి వస్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వేజ్ 4 వేజ్ 3 వాళ్ళని ఫస్ట్ పికప్ చేస్తారు. 85,000లో ఏంటంటే 1,80,000 2 లక్షల శాలరీ వచ్చేవాళ్ళు, ఇక 1,80,000 ఎగ్జాంపుల్ ఒక టాప్ అనుకోండి. ఆ పైన ఎంత వచ్చినా సరే ఇంకా వాళ్ళని పికప్ చేస్తారు. వాళ్ళందరికీ వీసాలు కంపల్సరీ వస్తాయి. అయితే ఈ 85,000 ఎలా ఫిలప్ అవుతుంది? ప్రెసెంట్ 85,000 ఏంటంటే మన 300 అప్లికేషన్స్, అదే 3 లక్షల అప్లికేషన్లో 4 లక్షల అప్లికేషన్లో వస్తే దాంట్లోంచి లాటరీలో 85,000 వచ్చినది తీసి మిగిలిన పక్కన పెట్టేస్తున్నారు. అలాగే ఇది కూడా ఫస్ట్ లెవెల్ 4 టాప్, లెవెల్ 3. ఈ లెవెల్ 4 లెవెల్ 3లో 85,000 క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఈ కింద లెవెల్ 2 లెవెల్ 1 ఎంట్రీ లెవెల్ ఈ వీళ్ళకి ఉండదు అనమాట. లెవెల్ 1 అంటే కంప్లీట్ ఎంట్రీ లెవెల్, ఇక వాళ్ళకి ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఎవరికి వస్తుంది అంటే కన్సల్టెంట్ల ద్వారా H1 అప్లై చేసుకొని వచ్చి అమెరికాలో జాబులు ఎత్తుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం పెద్ద దెబ్బ ఇది. ఎందుకంటే కన్సల్టెంట్ మనకి వీసా అప్లై చేసి మనం H1 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంతండి $1,00,000 ఇస్తాడు మనకి ఏదో లెటరు. ఎందుకంటే ఇక్కడ అది కూడా ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కన్సల్టెంట్ $1,80,000 మనకి లెటర్ ఇచ్చి H1 వీసా వచ్చిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చూపించుకున్న తర్వాత అమెరికా వెళ్ళి నువ్వు మంచిగా జాబ్ ఎత్తుక్కుంటూ ఉంటే ట్యాక్స్ ఎవరు కట్టాలి? $1,80,000 మనమే కదా కట్టాలి, ఎంప్లాయీ కదా మెయింటైన్ చేయాలి. $1,80,000 కట్టే ట్యాక్స్కి 50,000 40,000 ఇచ్చి కట్టే ట్యాక్స్కి చాలా తేడా ఉంటుంది కదా. నేను చాలా స్టోరీలు విన్నా. ఇచ్చేటప్పుడేమో ఈ కన్సల్టెంట్లో $1,00,000 అంటారు, తీరా అక్కడికి వెళ్ళి మనకి జాబ్ వచ్చిన తర్వాత 50,000 40,000 60,000 ఇచ్చి నడిపిస్తున్నారని కూడా విన్నా. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు కథం క్లోజ్ అయిపోయినట్టే. ఇది పెద్ద దెబ్బ వాళ్ళకైతే పడుతుంది. బట్ ఇక్కడ జెన్యూన్గా చదువుకునే వాళ్ళకి మాత్రం లేదు, జెన్యూన్గా హై స్కిల్డ్ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బోల్డ్ అండ్ జాబ్స్ వస్తున్నాయి. ఆ స్కిల్ నేర్చుకున్న వాళ్ళకి కానీ డెవోప్స్ ఇంజనీర్లో వెళ్తే డేటా సైంటిస్ట్లో హైయెస్ట్ శాలరీ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈజీగా వస్తాయి. ప్లస్ పెద్ద పెద్ద కంపెనీలకి ఇట్లాంటి శాలరీలు ఇచ్చి తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంక ఇప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. ఈ H1 తీసుకొని తలనొప్పి గవర్నమెంట్కి ప్రూవ్ చేసి మనం ఇంత వాడిని ఎందుకు తీసుకున్నాము ఏంటి తలనొప్పి ప్రూవ్ చేసేది ఉండదు. ఇక ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ ఏంటంటే ఒక మైక్రోసాఫ్ట్లో జాబ్ ఉంది, $2.5 లక్షలు, హ్యాపీగా మైక్రోసాఫ్ట్ వాడు అప్లై చేస్తాడు, ఈ H1 వీసా అప్లై చేస్తాడు, నేను ఈ $250,000 వీడికి శాలరీ ఇస్తున్నా అంటాడు, చక్కగా హ్యాపీగా అప్లికేషన్ అప్రూవ్ అయిపోద్ది, మంచిగా జాబ్ వచ్చేస్తుంది. అదే ఈ H1 వాళ్ళకి ఇప్పుడు కొత్త H1 రూల్కి, అది కూడా H1 కొత్త H1 రూల్కి ఉండేటువంటి తేడా అనమాట. అంటే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళు తొందరగా పికప్ అవుతారు. అంటే మీ స్కిల్ లెవెల్ అప్డేట్ చేసుకోవాలి, మీరు అప్ టు ద మార్క్ ఉండాలి. స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు ఈ ఇంత శాలరీ, స్టూడెంట్స్కి జనరల్గా ఏంటంటే ఫస్ట్ యూనివర్సిటీల నుంచి బయటకు రాగానే మనకి ఇంత శాలరీ ఇవ్వరు కదా, 1,80,000 అయితే ఇవ్వాలి కదా ఓపీటీ మీద ఉన్నప్పుడు. సో వాళ్ళకి H1 రావాలంటే ఈ ఓపీటీలో స్టెమ్ ఓపీటీలో మీరు హై ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని అప్పుడు మీరు ఆ లెవెల్కి వెళ్ళగలిగితే మీరు ఆటోమేటిక్గా H1 అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే లాటరీలో నా పేరు పిక్ అవుతుందో లేదో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఆగాలి, ఈ తతంగం అంతా ఉండదు కదా. ఇంకా నీ స్కిల్ నువ్వు పెంచుకుంటూ వెళ్ళావు, నీకు మంచి శాలరీ టప పెరుగుతూ పోయింది, హైలీ స్కిల్డ్, ఏదో ఒక కంపెనీ నీకు 2 లక్షలు 2.5 లక్షలు ఆఫర్ చేసింది, వచ్చేసింది వీసా, ఇంకా డౌటే లేదు, ఇంక వెనక ముందు ఆలోచించే పనే లేదు. టాప్ స్కిల్డ్ వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అనమాట. దీనికి యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే DHS వాళ్ళు డ్రాఫ్ట్ బిల్ చేస్తారు, దాన్ని OMBకి పంపిస్తారు, అది వైట్ హౌస్లో ఉంటుంది. వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేసి వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత దీన్ని ఫెడరల్ రిజిస్టర్లో పెడతారనమాట. 30 to 60 days దీని మీద రివ్యూకి టైం ఇస్తారు. అంటే జనరల్గా అందరి కామెంట్స్ తీసుకొని అందరి వ్యూ పాయింట్స్ తీసుకొని ఇవన్నీ తీసుకొని ముందుకెళ్ళాలి అనేది, అంటే అది వాళ్ళ ఇష్టం, అడగచ్చు అడగపోవచ్చు. బట్ ప్రొసీజర్ ప్రకారము జనరల్గా 30 to 60 days మనకి టైం ఇచ్చి దాని మీద కామెంట్స్ చేయమంటారు. ఆ తర్వాత దాన్ని వాళ్ళు ఓకే చేసేసి ప్రాసెస్ ఫాలో అయిపోతారు. అంటే ఈ ఇయర్ ఆల్రెడీ 2026 H1 అంటే 2025లో జరిగినటువంటి లాటరీ సిస్టమ్కి ఈ ఇయర్కి అయిపోయింది కాబట్టి
ఒకవేళ ఇది కనుక అప్రూవ్ అవుతే నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. వస్తే నెక్స్ట్ ఇయర్ కొంచెం అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు ఎవరు అని అయితే తేలిపోతుంది. ఈ ఇయర్ 2025లో ఇంకా మొన్న USCIS వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 85,000 క్యాప్ క్లోజ్ అయిపోయింది, నో మోర్ సెకండ్ లాటరీ అని అయితే చెప్పారనమాట. సో కాబట్టి ఎవరైనా సెకండ్ లాటరీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం మీరు ఆలోచించుకోవటం బెటర్. ఇంకా సెకండ్ లాటరీ రాదు మీకు, ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026 లాటరీలో మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి. బట్ బై ద టైం ఇది కనుక రూల్ చేంజ్ అయ్యి DHS వాళ్ళది కనుక ఇది దీంట్లోకి వస్తే మాత్రం, కొత్త రూల్లోకి వస్తే మాత్రం అప్పుడు అంత డిఫరెంట్గా ఉంటుంది. బట్ అంత ఈజీగా అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మళ్ళీ దీని మీద ఆబ్వియస్లీ మనకి ఏముంది, లా సూట్స్ కోర్టులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కోర్టులకు వెళ్తారు, లా సూట్లకు వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.